హాయ్ అండి, అందరికీ ధన్యవాదాలండి. మన వీడియోలన్నీ చూస్తున్నారు కదా. మరి మన వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఇదండి ఆల్ స్పైసెస్ చెట్టు అండి. నేను 3 years బిఫోర్ నేను నెక్లెస్ రోడ్లో నర్సరీలో తెచ్చుకున్నానండి. కాండం చూసారా ఎంత లావైందో. ఇలాంటి ఒక ఆల్ స్పైసెస్ చెట్టు మన ఇంట్లో ఉంటే ఏ కర్రీలో వేసుకున్నా 2 ఆకులు అంటే మన మసాలా కర్రీలు, వెజ్ కర్రీలు అయినా సరే, బిర్యానీ లాంటివి అయినా సరే, మటన్, చికెన్, ఫిష్ ఇలాంటి ఏ కర్రీల్లో అయినా సరే వేసుకున్నా ఈ ఆల్ స్పైసెస్ ఆకు చాలా రుచిగా ఉంటుంది, సువాసన వస్తుంది. ఆల్ స్పైసెస్ అని ఎందుకన్నారంటే అన్ని రకాల సుగంధ ద్రవ్యాలు ఇందులో ఉంటాయి అన్నమాట. అంటే చెక్క, లవంగ, ఇలాచి, ఇట్లా కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇలాంటివన్నీ కూడా ఈ ఒక్క ఆకులోనే ఉంటాయండి. ఇలాంటి మొక్క మీరు కూడా తీసుకొచ్చుకొని ఇలాంటి కుండీలో వేసుకున్నా సరే, నేల మీద వేసుకున్నా సరే చాలా బాగుంటుందండి. ఈరోజు నేను ఈ ఆకంతా కోసి హార్వెస్ట్ చేస్తున్నానండి. చేసి కడిగి నీడలో ఆరబెట్టుకొని ఇంకా స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా మన ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా ఈ ఆకు కావాలంటే ఇవ్వచ్చండి. చాలా ఎక్కువ వచ్చింది కదా. హైట్ కూడా చూడండి ఎంత హైట్ పెరిగిందో, బాగుంది కదా. నేను అందుకనే ఈ ఆకు మొత్తం ఈరోజు కోస్తున్నానండి. ఇలాగ డార్క్ గ్రీన్గా ఉన్నాయి ఆకులన్నీ కట్ చేసుకున్నాను. అసలు కోస్తుంటేనే ఎంత మంచి వాసన వస్తుందో అసలు. అబ్బా, నేనైతే డైలీ కర్రీస్లో కూడా ఇవే వాడుతున్నానండి. ఏదన్నా మసాలా కర్రీస్ వండినప్పుడు, ఆలు కర్రీ కానీ, మటన్, చికెన్లు, బిర్యానీలు, వెజ్ రైస్ ఏది వండినా కానీ ఇవి అయితే 2-3 ఆకులు నేను కట్ చేసి చెట్టు దగ్గరికి వచ్చి కట్ చేసుకొని తీసుకెళ్ళి వేసి వండుతున్నానండి. చాలా బాగుంటుంది కర్రీస్ కూడా. మీరు కూడా ఇలాగే మొక్కల్ని పెంచుకోవాలని ఉద్దేశం చొప్పున ఈ వీడియో చేసి చూపిస్తున్నానండి. సరే అండి, మొత్తం కోసినాక మళ్ళీ చూపిస్తాను. చూడండి ఇంత ఆకు కోసాను, ఒక బేషన్ అయింది. ఇంకొకసారి కోస్తానండి. ఇప్పుడు వీడియో లెంత్ అవుద్ది కదా. ఇంకా వేరే హార్వెస్ట్లు కూడా ఉన్నాయి, అవి కూడా చూద్దామండి. సన్నజాజులు చాలా మొగ్గు వచ్చింది చెట్టు నిండా. బాగా ఇప్పుడే పూత బాగా వస్తుందండి. సన్నజాజులు కూడా కోసుకుంటున్నాను. రోజు కోస్తున్నానండి. ఈ సన్నజాజులు అయితే కోయడానికి నాకు 1 గంట టైం పడుతుంది. 2 మూరలు 3 మూరలు అట్లా వెళ్తాయండి పూలు. మీకు చూపించాలని ఇట్లా మంచిగా మొగ్గలు వచ్చినాయి కదా. మీరు కూడా హ్యాపీ అవుతారు మొక్కల ప్రియులు ఉంటే అని చెప్పేసి. ఇప్పుడు మొగ్గల్లాగా ఇట్లా ఉన్నాయి కదండి, ఒక అరగంటకే మళ్ళీ బాగా విప్పుతాయి అన్నమాట. అసలు ఇవన్నీ మొగ్గలే. ఇవన్నీ విప్పినప్పుడు ఇంకా కాస్త పెద్దగా అయినాయి అనుకో, అసలు కోయడానికే 2 గంటలు కూడా పట్టుద్ది టైం. చాలా మొగ్గ వచ్చింది. చూడండి ఎన్ని మొగ్గలు వచ్చినాయో. ఇవి మాల కడుతుంటేనే పెద్దగా విప్పుతాయి అన్నమాట. ఇంకా కొన్నటి వెనక పక్కకు ఉన్నాయి కానీ ఇంకా అవి అందట్లేదు, మేమేం కొయ్యలేదన్నమాట. వీటికి పోషణ చేయబట్టే ఇంత బాగా మంచి మొగ్గలు పూత వచ్చిందండి. ఇవన్నీ విప్పితే ఇంకా అసలు చెట్టు నిండా తెల్లగా ఉంటాయి. ఇదంతా మొగ్గేనమాట. ఇంకా ఇలాంటి కాయలు వచ్చినప్పుడు తీసేయాలన్నమాట. తీసేస్తుంటే ఈ కాయలు ఇవి రౌండ్గా కాయలాగా వచ్చినాయి కదా, ఈ కొమ్మలు ఇరిస్తే ఇట్లాంటి మొగ్గలు ఉన్న కొమ్మలు వస్తాయి. వీటికే పువ్వులు బాగా వస్తాయి. ఇంకొక హార్వెస్ట్ ఏంటంటే ఇగో చూడండి, ఇక్కడ మనం మొన్న ఈ ఆకు బచ్చలాకు కోసుకున్నాం కదా. ఈ బచ్చల తీగకి ఎన్ని పండ్లు ఉన్నాయో చూడండి. మొన్న కాస్త పచ్చిగా ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ పండ్లన్నీ కోసి ఫుడ్ కలర్ తయారు చేసుకోవచ్చు, ఇంకా కొన్ని రకాలు తయారు చేయొచ్చు. ఈ గింజలేమో మనం నిలవబెట్టుకొని మొక్కలుగా కూడా వేసుకోవచ్చు. నేను ఈ కాయలు కూడా ఇవాళ కోస్తున్నాను అనమాట. ఎందుకంటే అన్ని పండ్లు అయినాయి కదా, బాగున్నాయి. ఫుడ్ కలర్ తయారు చేస్తా. మన కరెంటు వైర్లు, బల్బులు ఉన్నట్టు భలే అందంగా ఉన్నాయి చూడటానికి కూడా. అబ్బు, పట్టుకుంటేనే రాలిపోతున్నాయి పండ్లన్నీ. బాగా పండ్లు పండినాయి కదా. కింద అయితే ఇంకా బోల్డ్ ఉన్నాయి, ఈ లోపల కూడా ఉన్నాయి ఈ చెట్లల్లో.
పొద్దునే కోసారండి 2 కాయలు ఉంటే, ఇంకా 2 పిందెలు ఉన్నాయి. ఇంకా కింద మల్బరీ కాయలు ఉన్నాయి, అవి కూడా కోసుకుందాం. మల్బరీ కాయలు కోసుకుందామండి. పైన ఉన్నాయి, ఇక్కడ పైకి ఉన్నాయి అన్నమాట. పైన చాలా ఉన్నాయి, చీకటి ఆకుల్లో కనపడట్లేదు. ఇదిగోండి, నేను ఇందాక మా చెట్లకి హార్వెస్ట్ చేశాను కదా, ఇక పూలండి, సన్నజాజి పూలు మాల కట్టాను. ఇవి 2 రోజులవి. ఇదిగోండి, ఇవాళవి నిన్నటివి, ఇవన్నీ ఇట్లా మాలలు కట్టి పెట్టామన్నమాట. ఇదిగోండి మా ఇంట్లో పూసిన సన్నజాజులు. అలాగే కొన్ని కనకాంబరాలు పూసినాయండి, ఇంకా అవి మాల కట్టలేదు. కోసేటప్పుడు కూడా చూపించలేదు. గార్డెన్లో ఉంది, ఒక 2-3 చెట్లు ఉన్నాయి, ఇవి పూసినాయి అన్నమాట. ఆ తర్వాత ఇది ఆల్పైసెస్ ఆకండి, ఇంకా చాలా ఉంది, అది ఇంకొకసారి కోయొచ్చులే అని కాస్త కోసి కడిగి పెట్టాను. చెట్టు ఉంది కాబట్టి నేను ఫ్రెష్ ఆకులు వేసి వంట చేసుకుంటానండి. ఆ తర్వాత ఇవి తెలుసు కదా మాకు మల్బరీ పండ్లు అన్నమాట. ఈ మల్బరీ పండ్లు మనకి కొనుక్కున్నా కానీ దొరకవు. 100 గ్రాములు వచ్చేసి 100 రూపాయలు దాకా ఉంటాయండి. అన్ని ప్లేసుల్లో కూడా దొరకవు ఈ పండ్లు, కాస్త రేర్ పండ్లు అనే చెప్పొచ్చు. ఈ మల్బరీ ఆకు పట్టు పురుగులకి పెంపకం కోసం వేస్తారు ఆకు. పండ్లు కూడా వస్తున్నాయి కదా. ఇవేమో మన బచ్చలకాయలు, బచ్చలాకు తెంపి పప్పు చేసా, పచ్చడి చేసా, ఆ వీడియో కూడా చూడండి. అందులో కూడా ఉన్నాయి ఈ తీగకి ఆకు కాయలు. ఆ రోజు కాస్త పచ్చిగా ఉన్నాయని ఉంచేసాను. ఇక ఇలా ఉంటే కోసాను కదా, ఇందాక చూసారు కదా తీగకి. ఇప్పుడు వీటితోని నేను ఒక మంచి ఫుడ్ కలరు తయారు చేస్తాను. బచ్చలకాయలతోనండి ఫుడ్ కలరు ఈ విధంగా తయారు చేస్తాను. నేను ఒకసారి తయారు చేశాను, లాస్ట్ ఇయర్ చేశాను అన్నమాట. మళ్ళీ ఇప్పుడు మీకోసం చూపిద్దామని తయారు చేస్తున్నాను. ఏదన్నా ఫుడ్ తయారు చేసుకున్నప్పుడు మనం కలర్కి బదులు ఈ కలర్ వేసుకోవచ్చు. అంటే బిర్యానీ లాగా ఏమైనా జ్యూసులు అట్లా చేసుకుంటారు కదా, అలాంటప్పుడు నిమ్మరసం తాగుతారు మీరు. ఇప్పుడు రాబోయేది సమ్మర్ టైం కదా, నిమ్మరసం కానీ ఏదైనా జ్యూసులు కానీ చేసుకున్నప్పుడు పిల్లలకి అట్రాక్టివ్గా ఉండడం కోసం ఇందులో కొన్ని విటమిన్లు కూడా ఉంటాయి కాబట్టి ఈ జ్యూసు తయారు చేసి పిల్లలకి వేయచ్చు. మీరు స్టోర్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో ఒక 2-3 రోజుల వరకు. ఇదిగోండి, గింజలు నలగకుండా ఈ విధంగా ఎంత జ్యూసు నలిపి పెట్టుకున్నాం కదా, ఈ గింజలు కూడా మళ్ళీ ఉపయోగపడతాయి అన్నమాట. అందుకే నేను మిక్సీ లాంటి దానికి వేయలేదు, ఊరికే అలాగా గింజ నలగకుండా ఆ కాయలన్నీ నలిపామన్నమాట. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని కర్చీప్ లాంటిదో స్ట్రెయినర్ లాంటిదో వేసుకొని ఇవన్నీ వడపోసుకోవాలి. చూడండి జ్యూస్ ఎంత బాగా వచ్చిందో చూడండి, డార్క్గా. ద్రాక్ష రసం లాగా వచ్చింది. ఇది మంచి ఫుడ్ కలరుగా ఉపయోగపడుతుంది. ఈ పచ్చల గింజలతోనండి పచ్చడి కూడా తయారు చేసుకోవచ్చు. ఇది ఫుడ్ కలర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో కలర్, అసలుకి నేచురల్గా ఉంది. చూడండి, ఇగో చేతితో పిండాను కదా, చేయి కూడా చూడండి ఎంత బాగా మంచి కలర్ వచ్చిందో. ఇది రసగుళ్ళల్లో యూజ్ చేసుకోవచ్చు, ఏదైనా జ్యూస్లో యూజ్ చేసుకోవచ్చు. మీకు రేపు హోలీ వస్తుంది కదా, హోలీ కూడా నేచురల్ ఫుడ్ కలర్లు వాడతారు కదా, వాళ్ళకి కూడా మంచిగా ఉపయోగపడుతుంది. చూడండి ఎంత మంచి కలర్, పింకిష్. నేను మా చెట్లది హార్వెస్ట్ చూస్తారు కదండి, బచ్చలకాయలతోని జ్యూస్ తయారు చేశాను, ఫుడ్ కలరు తయారు చేశాను. మా చెట్లకు వచ్చిన పండ్లు, ఆకులు, పువ్వులు ఇవన్నీ చూసారు కదా. ఈ వీడియో మీకు ఎలాగనిపించింది? ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ ఎప్పుడు ఆన్లో పెట్టుకోండి. ఓకే అండి, బాయ్ అండి.